హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Telugu టెక్స్ అగైన్. అండ్ ఈ రోజు మన వీడియోలో యాజ్ మీరు thumbnail లో చూసిన విధంగానే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 అనేది ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ అన్బాక్స్ చేసుకునే ముందు మనకి ట్యాబ్ని ప్రొవైడ్ చేసింది అయితే సామ్సంగ్ యొక్క అఫీషియల్ స్టోర్ అనమాట. సో సామ్సంగ్ కే ఫెడ్ బెన్ సర్కిల్. సో వాళ్ళకి మనం ఇమెన్స్ థ్యాంక్స్ చెప్పేసుకుంటూ మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో వ్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో థౌజండ్స్లో వస్తున్నాయి వ్యూస్ అయితే, బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఏమాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. చాలా తక్కువ గ్రో అవుతున్నారు. ఎక్కడో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఆ సపోర్ట్తో నేనైతే ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉండిద్ది. సో మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తూ, అంటే సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఎదురుగా చూసుకోవద్దు. సో సామ్సంగ్ ట్యాబ్ అయితే మనకి ఉంది. సో సామ్సంగ్ బాక్స్ అయితే ఫిజికల్ అవి చూసుకుంటే మనకి టాప్లో సామ్సంగ్ అని రాస్తుంది. అండ్ నెక్స్ట్ ట్యాబ్ S6 అని రాస్తుంది. సో 10.10 ఇంచెస్ స్క్రీన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఎదురుగా. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి S Pen యొక్క డాంగిల్ అండ్ నెక్స్ట్ డబుల్ కెమెరాస్ ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో కూడా మనకి ఇక్కడ కెమెరా అయితే చూపిస్తున్నారు. సో ఇది మొత్తం 16:10 ఆస్పెక్ట్ రేషియో వస్తుంది ట్యాబ్ అయితే. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సామ్సంగ్లకి ట్యాబ్ S6 అని రాస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ట్యాబ్ యొక్క రైట్ సైడ్ పార్ట్ ఎలా ఉంటుందనేది ఫిజికల్ అవి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సిమ్ ట్రే కానీ, లేకపోతే వాల్యూమ్ రాకర్స్ కానీ, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇవన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ టాప్లో చూసుకుంటే మనకు ఒక సీల్ కనబడుతుంది. అండ్ బాటంలో చూసుకున్నా మనకైతే ఒక సీల్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ బార్ కోడ్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో IMEI నెంబర్స్ ఇక్కడ కనబడుతున్నాయి. కలర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో క్లౌడ్ బ్లూ అనమాట మనకి ఇచ్చిన ఈ కలర్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ని అయితే ఇచ్చారు. సో సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 అని అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ 128GB వేరియంట్ అని చూపిస్తున్నారు. 26.72 సెంటీమీటర్స్ అని చూపిస్తున్నారు. సో సూపర్ AMOLED డిస్ప్లే ఇది 10.5 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. రెజల్యూషన్ 2560x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాస్ అయితే ఉంటాయి మనకి రేర్ సైడ్. అండ్ నెక్స్ట్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి. సో 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి కొన్ని ఫీచర్స్ని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ నెట్ కంటెంట్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ట్యాబ్లెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రావెల్ అడాప్టర్, సో డేటా కేబుల్, ఎజెక్షన్ పిన్, S Pen, అండ్ నెక్స్ట్ S Pen యొక్క యాక్సెసరీస్, అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ప్రైస్ కూడా కనబడుతుంది. 63,999 రూపాయలు. సో 64,000 అనమాట. ఇది దీన్ని ట్యాబ్ అని చెప్పుకోవడం కంటే ఒక ఫ్లాగ్షిప్ ట్యాబ్ అని చెప్పుకోవచ్చు. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని యూజ్ చేసిన ట్యాబ్ అనమాట. సో 7 nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అది. సో మామూలు మాటలైతే కాదు. సో చాలా హై ఎండ్ ట్యాబ్ అనే మనకు చెప్పుకోవచ్చు ఇప్పుడు దాకా ఉన్న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్లో. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. సో సామ్సంగ్ ట్యాబ్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఏం ఓపెన్ చేద్దాం. సో అక్కడ S Pen అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్స్ అనమాట. మనకి కేఫ్లో ఆ S Pen అయితే వాళ్ళు డిస్ప్లే చేసుకున్నారు. సో అందుకని మనకి అక్కడ S Pen అయితే మిస్ అవుతుంది. ఆ ప్లేస్లో మనకి S Pen అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ని తీసి పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మీకు యూజర్ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు యూజర్ మాన్యువల్. అండ్ నెక్స్ట్ మనకి ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది. సో ట్రావెల్ అడాప్టర్ అయితే ఒకసారి మనం ఓపెన్ చేసేద్దాం. ఇది అవుట్పుట్ చూసుకుంటే మనకి నార్మల్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 9 volts 1 amperes 9 watts వరకు మనకి ప్రొవైడ్ అంటే 10 watts వరకు మనకి సపోర్ట్ చేస్తుంది ఛార్జర్ అయితే. సో ట్యాబ్లెట్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు ఉంటే కనుక యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు. సో Type-C పోర్ట్తో వస్తుంది. ఇక్కడ మనకి డేటా కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. USB to Type-C, Type-C to Type-C కాదు. సో USB to Type-C పోర్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది S Pen యొక్క యాక్సెసరీస్ అనమాట. సో S Pen యొక్క నిబ్ అండ్ నెక్స్ట్ ఆ నిబ్కి సంబంధించిన యాక్సెసరీస్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి మీరు నిబ్ని ఎజెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ పిన్ యూస్ చేసి. అండ్ దాంట్లోనే మీకు కొన్ని నిబ్స్ కూడా ఉన్నాయి. సో ఆ నిబ్స్ని మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్. సో S Pen అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి క్లౌడ్స్ బ్లూ కలర్కి అయితే మనకి ఈ రకంగా దొరుకుతుంది. సో సామ్సంగ్ అని మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఒక బ్లూటూత్ బటన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ సేమ్ మనకి నోట్ సిరీస్లో ఎలా అయితే పెన్స్ వస్తాయి అలా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ కీప్యాడ్ అనమాట. సో ఈ ట్యాబ్ S6కి డిజైన్ చేసిన కీప్యాడ్. ఈ కీప్యాడ్ అయితే మనకి బాక్స్లో ఇంక్లూడ్ అయ్యి రాదు. సో ఎక్స్టర్నల్గా మనం అయితే కొనుక్కోవాలి. సో ట్యాబ్ ఒక 64,000 అండ్ నెక్స్ట్ ఈ కీబోర్డ్ ఒక 40,000 అయితే ఉండిద్ది. సో యాజ్ ఇట్ ఈస్ మీకు ల్యాప్టాప్ ఫంక్షనాలిటీస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఈ ట్యాబ్ కావాలి అనుకుంటే మీకు 40,000 పెట్టి అయితే పర్చేస్ చేయొచ్చు. ఎయిదర్ ఇన్ అమెజాన్లో దొరుకుతుంది. బట్ అమెజాన్లో మీకు అయితే ఆఫర్స్ అయితే ఏమి కండక్ట్ చేయవు వీటి మీద. మీరు సామ్సంగ్ అఫీషియల్ స్టోర్స్కి వెళ్తే కనుక మీకు ఈ కీబోర్డ్స్ మీద మీకు కొంచెం డిస్కౌంట్ అయితే
ఉంటుంది. నెక్స్ట్ చెక్ చేయవచ్చు మీరు ఇక్కడ. సో ఈ ట్యాబ్ ఎలా పెట్టుకోవాలనేది అక్కడ మీకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఫ్రెండ్స్, ఒకసారి మనం ట్యాబ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ట్యాబ్ ఓపెన్ చేసేద్దాం దీంట్లో నుంచి. సో ఇక్కడ మీకు పక్కన ప్రాసెస్ మీకు పక్కన డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి, స్పెసిఫికేషన్స్ అయితే. సో దాన్ని బట్టి మీరు చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది 10.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 2560x1600 పిక్సెల్స్తో వస్తుంది. అండ్ ఇది 16:10 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. అండ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అపర్చర్ f2.2తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నేను అపర్చర్ చూసుకుంటే f2.4తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 6GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ 8GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్ కూడా ఉంది. ఎక్స్టర్నల్ కార్డ్ యూస్ చేసి మీరు 1TB వరకు యూస్ చేసుకోవచ్చు. 7400 mAh బ్యాటరీ ఉంది. 7040 mAh బ్యాటరీ ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. 7nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ Adreno 640 GPUతో వస్తుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేసరికి 420 grams ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ ట్యాబ్ యొక్క ఫిజికల్ ఓవీ చూసుకుంటే మీకు కింద కనబడింది 10.3 ఇంచ్ స్క్రీన్ చూపించాను. అండ్ నెక్స్ట్ వాటర్ డ్రాప్ నాచ్ చూపించాను. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సిమ్ ట్రే కనబడుతుంది. ఆ కీప్యాడ్లో ఇన్సర్ట్ చేయడానికి మనకి చిన్న ట్రేస్ అయితే కనబడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే మీకు 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకున్నా మీకు ఒక యాంటీనా బ్యాండ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సిమ్ ఎడిటర్ టూల్ కనబడుతుంది. ఒకసారి మనం సిమ్ ట్రే ఓపెన్ చేసి చూసుకుందాం. సో నానో సిమ్ అయితే ఒకటి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ microSD కార్డ్ యూస్ చేసి మీకు 1TB వరకు ఇంటర్నల్ మెమరీని అయితే మీరు ఎక్స్పాండ్ అయితే ఎక్స్టర్నల్ మెమరీ అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టాప్లో కూడా మీకు 2 డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మొత్తం క్వాడ్ స్పీకర్స్ అనమాట, 4 స్పీకర్స్ ఉంటాయి. సో మీకు డాల్బీ అట్మోస్ అని అయితే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుల్ అల్యూమినియం బ్యాడీతో ఇచ్చారు. అక్కడ ఎస్ పెన్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఎస్ పెన్ అయితే మీరు అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. సో కింద చూసుకుంటే సౌండ్ బై ఏకేజీ అని ఇచ్చారు. సో ఏకేజీ వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ అనమాట సౌండ్లో. అండ్ నెక్స్ట్ ఇది క్వాడ్ స్పీకర్స్ వస్తుంది కదా, మీకు మొత్తం డాల్బీ అట్మాస్లో అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. పవర్ అయితే ఆన్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఆ పవర్ ఆన్ చేసి నేను మొత్తం బూటింగ్ అంతా సెటప్ అంతా కంప్లీట్ చేసుకొని మీకు కలుస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత మనకి ట్యాబ్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో మొత్తం 10.3 ఇంచ్ స్క్రీన్ అంటే మీకు మొత్తం నా అరిచేయి అంత అయితే ఉంది. సో ఒకసారి మనం అప్డేట్ ఏదో వచ్చింది. సో నాకు తెలిసినంత వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే వచ్చి ఉండిద్ది. అండ్ నెక్స్ట్ బ్లోట్వేర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నెట్ఫ్లిక్స్ యాప్ ఒకటి యూస్ చేస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్కి సంబంధించి అండ్ గూగుల్కి సంబంధించి యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా యాప్స్ అయితే ఏమీ లేవు. సో ప్రస్తుతానికి అవే ఉన్నాయి. సో గేమ్ లాంచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి మీరు కొంచెం గేమ్స్ని అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మీరు గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానికంటే ముందు ఫేస్ అన్లాక్ని అండ్ ఫింగర్ ప్రింట్స్ని ఇచ్చేస్తాను. సో ఫేస్ అన్లాక్ అయితే తీసుకుంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆ ఫేస్ అయితే రికగ్నైజ్ చేసింది. అండ్ నెక్స్ట్ లాక్ స్క్రీన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇప్పుడు వరకు మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ సిరీస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్ సిరీస్లో అయితే S10 ప్లస్ S10 వీటిలో అయితే ఉన్నాయి. సో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్స్ని అయితే ఓపెన్ చేస్తాను. ఎస్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి One UI వర్షన్ 1.5 మీద ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 9 పై మీద అయితే రన్ అవుతుంది. సో సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద అయితే రన్ అవుతుంది. సో లేటెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ లెవెల్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడైతే 100% ఛార్జ్తో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది 7040 mAh బ్యాటరీతో వస్తుంది మనకి. సో ట్యాబ్ అయితే నెక్స్ట్ ఒకసారి మిగతా ఫ్యూచర్స్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో డిస్ప్లేలోకి వెళ్ళిపోదాం. నైట్ మోడ్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఎస్, నైట్ మోడ్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో One UIలో వీళ్ళు నైట్ మోడ్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ట్యాబ్కి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వివిడ్ స్ట్రక్చర్ అనేది తీసుకొచ్చారు. సో కలర్స్ అనేవి మీకు కొంచెం వివిడ్గా కనబడుతాయి. వామ్ అండ్ కూల్ కూడా మీకు ఎక్కడ నుండే డిసైడ్ అయితే చేసుకోవచ్చు ఎలా యూస్ చేయాలనేది. సో కావాలని ఈ యూస్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఇవి మెయిన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఎస్ పెన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. సో సపరేట్ మెనూ ట్యాగ్ అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ నుండి మీకు ఆ నిబ్ యొక్క స్ట్రక్చర్ కానీ మీకు పాయింటర్ కనబడాలి లేదా లేకపోతే ఏంటి మీకు ఎస్ పెన్ యూస్ చేసే ప్రతి ఒక్క గెస్టర్స్ కానీ ఆ ఒక్క సెన్సార్స్ కానీ మీరు ఇక్కడ నుండి అయితే మొత్తం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సైడ్ కీ అనమాట. సో సైడ్ కీ యూస్ చేస్తే మీకు బిక్స్బీ ఓపెన్ అవ్వాలా, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవ్వాలా, లేకపోతే పవర్ రాకర్గా
పవర్ షట్ డౌన్ అండ్ రీస్టార్ట్ ఇలా ఓపెన్ అవ్వాలా మొత్తం ఇక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ బటన్స్ యొక్క ఫంక్షనాలిటీస్ కూడా మీరు అక్కడ నుండి అయితే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ యొక్క ఫిజికల్ అవి చెక్ చేయాలి మనం. సో కెమెరా అయితే మనకి పర్లేదు, మంచి 13 మెగాపిక్సెల్ లాగా అయితే లేదు, ఒక 16 మెగాపిక్సెల్ ఆ రకంగా అయితే మనకు పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది. సో ట్యాబ్లో మనకి 10 ఇంచెస్లో కాబట్టి సో కొంచెం పిక్సెల్ రెజల్యూషన్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో ఒకసారి మనం రికార్డింగ్ కెపాసిటీ చూసుకుంటే మనకి రేర్ కెమెరా యూస్ చేసి 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080pలో రికార్డ్ చేయొచ్చు. సో సేమ్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో. సో నేను ఇక్కడ నుండి వైడ్ యాంగిల్ కూడా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మోడ్ చెక్ చేసుకుంటే ఫుడ్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, అండ్ నెక్స్ట్ పానోరామా మోడ్ని అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పానోరామా ఫోటో మోడ్, ప్రో మోడ్, వీడియో మోడ్, అండ్ నెక్స్ట్ హైపర్ ల్యాబ్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ AR ఎమోజీస్ కూడా ఉన్నాయి మనకి. సో సామ్సంగ్లో హై అండ్ డివైజెస్కి ఎలా అయితే మనకి AR ఎమోజీస్ ప్రొవైడ్ చేస్తారు అలాగే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెల్ఫీ కెమెరా కూడా సేమ్ అంతే, లైవ్ ఫోకస్ మోడ్ కనబడుతుంది, ఫుడ్ మోడ్ ఉంది. సో లైవ్ ఫోకస్ మోడ్లో మీరు విగ్నెట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి దీంట్లో వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని యూస్ చేసుకొని మీరు కెమెరా కెపాసిటీ ఎలా ఉంది, కెమెరా రెజల్యూషన్, నెక్స్ట్ డిస్ప్లే రెజల్యూషన్ ఎలా ఉందని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ డిస్ప్లే క్వాలిటీ అయితే మనకి ఈ రకంగా ఉంది. సో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఈ ట్యాబ్ని మీరు ఎక్కడైనా సరే ల్యాండ్స్కేప్గా, పోర్ట్రేట్గా ఏ రకంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ అని చెప్పాను కదా, సో చూడొచ్చు. సో సిమ్ ఎజెక్షన్ అయితే అతుక్కుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్గా అయితే ఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్గా ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో అంటే మనకి అన్లాకింగ్ స్పీడ్ అయితే మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో అన్లాకింగ్ ఫేస్ అన్లాక్ అయితే ఒక 1 సెకండ్లో అయితే అన్లాక్ అయిపోతుంది. సో 1 సెకండ్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కళ్ళు మూసుకుందాం. సో కళ్ళు మూసుకొని అన్లాక్ చేస్తాం, అన్లాక్ అయిపోతుంది కన్ను మూసుకున్నా సరే. సో ఈ సామ్సంగ్ ఇదొక్కటైతే మార్చాలి. సో ఆల్రెడీ నేనే కాదు, సో అందరూ యూట్యూబర్స్ అందరూ అదే చెప్తూ ఉంటారు, కానీ వీళ్ళైతే మారరు. అండ్ నెక్స్ట్ వదిలేద్దాం. సో నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ చెక్ చేసిన ఇది 1 సెకండ్ అయితే తీసుకుంటుంది. అంత సూపర్ ఫాస్ట్ అయితే లేదు. సో ½ సెకండ్ అయితే మినిమం పడుతుంది. సో వెంటనే తీసుకోవట్లేదు, మిగతా డివైజెస్లో తీసుకున్నట్టు తీసుకోవట్లేదు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని యూస్ చేశారు. సో ఇది ఒక్కటి అన్లాకింగ్ స్పీడ్ని కొంచెం ల్యాగ్ లేకుండా కొంచెం మంచిగా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. సో నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న ల్యాగ్ అయితే ఇదొక్కటే. అండ్ నెక్స్ట్ ట్యాబ్కి అయితే ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి, వాటితో పాటు ఎక్స్టర్నల్గా కూడా ఉన్నాయి. సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ట్యాబ్ అనేది మంచి ప్రీమియం ట్యాబ్ అనమాట ఈ ట్యాబ్ అయితే. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు అప్డేట్స్ అయితే పొందండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ థమ్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నా.